హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 33 స్టోరీలోకి వెళ్ళిపోదాం. సురేష్ కోపంతో శశిని కిస్ చేసిన తర్వాత పెదాలి చిట్లి బ్లడ్ వస్తుంది. కోపంతో వెంటనే సురేష్ మామిడి తోటకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఎదురుగా ఒక జంట గొడవ పడడం తన కళ్ళకు కనిపిస్తుంది. ఆ తోటకి కాపలాగా ఉండేది గిరీశం. అతనికి కొత్తగా పెళ్ళయింది. ఆ తోటనే కాదు, పొలాలు కూడా అతను చూసుకుంటున్నాడు. మహా అయితే తనకి 25 సంవత్సరాలు ఉంటాయి. చాలా మంచి అబ్బాయి, నమ్మకస్తుడు. 5 ఏళ్ళ నుంచి అక్కడే పనిచేస్తున్నాడు. ఏ విషయంలోనైనా చాలా కరెక్ట్గా ఉంటాడు. అందుకని సురేష్కి కూడా అతనంటే చాలా గౌరవం. తనకు కూడా ఈ మధ్య పెళ్లి జరిగింది. అది కూడా వాళ్ళ అత్త కూతురితో. అమ్మాయి అంటే అతనికి ఇష్టం లేదు. ఆ విషయం సురేష్కి కూడా చెప్తాడు. అలాంటప్పుడు తన్ని పెళ్లి చేసుకోవు అని సురేష్ సలహా ఇచ్చాడు. నేనేం చేయలేను బాబుగారు. అమ్మ ఆ అమ్మాయిని చేసుకోకుంటే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అని బెదిరిస్తుంది. అందుకే ఆ అమ్మాయిని నేను చేసుకోవాల్సి వచ్చింది. అత్తయ్య వాళ్ళకి మా మీద చాలా ప్రేమ. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేదు మాకు. అలాంటప్పుడు అత్తయ్య ఆవిడ బంగారం కూడా అమ్మి మాకు మరీ డబ్బులు ఇచ్చిందని అమ్మ చెప్పింది. కాబట్టి వాటికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. సాయం చేసిన చేతిని ఎప్పుడూ మర్చిపోకూడదంటారు కదా. అందుకే ఇప్పుడు అలా చేయాల్సి వస్తుంది బాబుగారు అని అంటాడు గిరీశం. నువ్వు చెప్పేది కరెక్టే. కానీ ఇష్టం లేకుండా జీవితాంతం కలిసి ఉండగలుగుతావా? అంతా దేవుడి దయ అని మాట్లాడిన గిరీశం తన భార్యతో సంతోషంగా ఉండడం తన కళ్ళ ముందు కదిలాడుతుంది. తనతో గొడవ పడ్డం, అలాగే సరసాలాడుతూ కనిపిస్తాడు. వాళ్ళ వైపు చూసి చూడనట్లుగా చూస్తూ ఉంటాడు సురేష్. కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టడం వలన సురేష్ నిద్రపోతున్నట్లు వాళ్ళకి కనిపిస్తుంది. కానీ సురేష్ వాళ్ళని గమనిస్తున్న విషయం వాళ్ళకు తెలియదు. అప్పుడే గిరీశం మంచం మీద పడుకుని ఉన్న సురేష్ వైపు చూస్తాడు. బాబుగారు ఎప్పుడు వచ్చారు? అసలు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అనుకుని తన భార్యని ఇంటికి వెళ్ళమని చెప్తాడు గిరీశం. గిరీశం సురేష్ దగ్గరికి వచ్చి తనని నిద్ర లేపుతాడు. ఏంటి బాబుగారు, ఎప్పుడు వచ్చారు? ఇక్కడ పడుకుని ఉన్నారు? నేను వచ్చి చాలాసేపు అయ్యిందిరా. ఎందుకో కొంచెం మత్తుగా ఉంటే అలా పడుకున్నాను. ఏమైంది బాబుగారు, ఒంట్లో బాగోలేదా? హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. అది సరే కానీ నేను ఒక విషయం అడుగుతాను, సూటిగా చెప్తావా అని అంటాడు సురేష్. అయ్యో బాబుగారు, మీరు అడగడం నేను చెప్పకపోవడమా? అడగండి బాబు అని అంటాడు గిరీశం. పెళ్ళికి ముందు ఆ అమ్మాయి అంటే నీకు అసలు ఇష్టం లేదు కదా, మరి అమ్మాయితో అంత సంతోషంగా కనిపిస్తున్నావని అడుగుతాడు సురేష్. మీరు చెప్పింది నిజమే బాబు. కానీ తను నా మీద చూపిస్తున్న ప్రేమకు నేను కూడా తనను ప్రేమించడం మొదలుపెట్టాను. తనంటే నాకు ఇష్టం లేదు, నేనంటే తనకి అమితమైన ప్రేమ. పెద్దలు అంటారు కదా బాబు, మనల్ని ప్రేమించే వాళ్ళని ఎన్నటికీ వదులుకోకూడదని. ఎలా ఉంటుందో అని భయపడిన నా సంసారం చాలా చక్కగా ఉంది అంటూ సిగ్గుపడుతూ చెప్తాడు గిరీశం. పోనీలే, ఆ అమ్మాయితో సంతోషంగా ఉండు. తనకేమైనా తీసుకుని వెళ్ళు అంటూ తన జేబులో నుంచి డబ్బులు తీసి చేతిలో పెడతాడు. అయ్యో బాబు వద్దు, ఇప్పటికే నా పెళ్ళికి చాలా సహాయం చేశారు మీరు. మళ్ళీ ఇదంతా ఎందుకు అని అడుగుతాడు గిరీశం. అభిమానంతో ఇస్తున్నాను, తీసుకో, కాదని అనొద్దు అని అంటాడు సురేషు. తర్వాత గిరీశాన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు సురేషు. మరి ఆ అమ్మాయికి తన అంటే ఇష్టం ఉంది కాబట్టి తన్ని మార్చుకుంది ఆ అమ్మాయి. మరి నా భార్యకు నేనంటే ఇష్టం లేదు, మరి నేను ఎలా ప్రేమిస్తాను అని ఆలోచిస్తూ ఉంటాడు సురేషు. గిరీశం భార్యకి గిరీశం అంటే ప్రేమ ఉంది కాబట్టి మార్చుకుంది. అదే నువ్వు కూడా ప్రేమతో నీ భార్యని మార్చుకోవచ్చు కదా, ఒకసారి ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుంది అని తన మనసాక్షి చెప్తుంది సురేష్కు. మరి సురేష్ ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం. మరి శశిని మార్చుకుంటాడా లేదా అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కొంచెం స్టోరీ రావడం లేట్ అయింది, దానికి క్షమించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.